హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము ఒక స్మాల్ క్యాప్ షేర్ గురించి అట్లాగే ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. అయితే ముందుగా మార్కెట్ గురించి తెలుసుకుందామండి. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని గురించి తెలుసుకుందామండి. నిఫ్టీ 50 ఈరోజు ఒక 70.25 పాయింట్స్ పెరిగి 15,924.20 దగ్గర క్లోజ్ అయిందండి. అయితే మొత్తం నిఫ్టీ 50లో ఉండే 50 షేర్లలో కూడా అడ్వాన్సెస్ 27, డిక్లైన్స్ 23 అండి. అడ్వాన్సెస్ 27 అంటే టోటల్గా ఉన్న నిఫ్టీ 50లో ఉన్న 50 షేర్లలో కూడా ఒక 27 షేర్లు పెరిగినాయండి, ఒక 23 షేర్లు తగ్గినాయండి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 15,872.15 దగ్గర ఓపెన్ అయిందండి. తర్వాత ఈరోజు హై వచ్చేసి నిఫ్టీ హై వచ్చేసి 15,952.35, ఈరోజు లో వచ్చేసి 15,850. తర్వాత ప్రీవియస్ క్లోజ్ అంటే నిన్నటి క్లోజింగ్ వచ్చేసి 15,853.95 అండి. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ పెరిగినటువంటి షేర్లు అండి. ఈరోజు అందులో కొన్ని తెలుసుకుందాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 1039.05 అండి. ఈరోజు 5.01% పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూర్బో ఇది ఒక 3.66% పెరిగిందండి. విప్రో 2.96% పెరిగింది. టెక్ మహీంద్రా 2.85% పెరిగింది. హిందాల్కో 2.48% పెరిగింది. తర్వాత యూపీఎల్ 2.34% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది 1.46% పెరిగిందండి. ఐటీసీ 1.13% పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ 1.05% పెరిగింది. అలాగే టాటా స్టీల్ కూడా 1.04% పెరిగిందండి. అలాగే తగ్గిన స్టాక్స్లో వచ్చేసి ఈరోజు ఓఎన్జీసీ 3.06% తగ్గిందండి. ఎయిచర్ మోటార్స్ 1.30%, భారతీ ఎయిర్టెల్ 0.87%, గ్రాసిమ్ 0.84%, కోల్ ఇండియా 0.78%, బ్రిటానియా 0.74%, సన్ ఫార్మా 0.68%, టైటాన్ 0.66%, ఐఓసి 0.56%, అట్లాగే ఎన్టీపీసీ వచ్చేసి 0.54%. ఇవన్నీ కూడా తగ్గినటువంటివన్నీ షేర్లు ఈరోజు. ఇప్పుడు మనము ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకుందామండి. ఈ స్మాల్ క్యాప్ అంటే మనకు క్రికెట్ పరంగా చూసుకుంటే T20 ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 10,710 crores. కరెంట్ ప్రైసు 845 రూపీస్. 52 వీక్ హై 919 రూపీస్. 52 వీక్ లో 471 రూపీస్. స్టాక్ పిఈ 21.7, బుక్ వాల్యూ 254 రూపీస్. డివిడెండ్ ఈల్డ్ 2.01%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 20.4%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.5%. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ప్రమోటర్ హోల్డింగ్ 0. ఇండస్ట్రీ పిఈ 24.8. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేరు 39 రూపీస్. డెబిట్ 0, కంపెనీకి అప్పులేమి లేవండి. డెబిట్ టు ఈక్విటీ 0, ఈక్విటీ మీద కూడా అప్పులేమి లేవండి. ప్లెడ్జి పర్సెంటేజ్ 0, షేర్స్ ప్లెడ్జిలో కూడా ఏమీ లేవండి. ఇది మనం ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక మైక్రో క్యాప్ గురించి తెలుసుకుందామండి. మైక్రో క్యాప్ షేరు. ఈ మైక్రో క్యాప్ షేర్ అంటే మనకు క్రికెట్ పరంగా ఐపీఎల్ ప్లేయర్ లాంటిదండి. దీంట్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందండి. పెరిగినా బాగా పెరుగుతుంది, తగ్గితే కూడా చాలా బాగా తగ్గుతుందండి.
చాలా రిస్క్ ఎక్కువ, హై రిస్క్ కూడా కాదండి, హయ్యర్ రిస్క్. ఇది ఒక మైక్రో క్యాప్ షేర్ అండి. కంపెనీ పేరు ఎఫ్డిసి లిమిటెడ్. మార్కెట్ క్యాపిటల్ 6,311 crores. కరెంట్ ప్రైసు 374 రూపీసు. 52-week హై 405 రూపీసు. 52-week లో 251 రూపీసు. స్టాక్ పిఈ 20.9. బుక్ వాల్యూ 103 రూపీసు. డివిడెండ్ ఈల్డ్ 0.21%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 23.8%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%. ఫేస్ వాల్యూ 1 రూపీ. ప్రమోటర్ హోల్డింగ్ 69.4%. ఇండస్ట్రీ పిఈ 31.4. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేరు 17.8 రూపీసు. డెబిట్ 14.4 crores. డెబిట్ టు ఈక్విటీ 0.01. ప్లెడ్జ్ పర్సెంటేజ్ 0. అదండి మనము ఈరోజు ఒక స్మాల్ క్యాప్ గురించి అలాగే ఒక మైక్రో క్యాప్ గురించి తెలుసుకున్నామండి. అయితే మీరు దేంట్లో, నేను చెప్పిన వాటిలో దేంట్లో అయినా కానీ, ఈరోజు చెప్పిననే కాదండి, ఇంతకుముందు నుంచి నేను చెప్పిన షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలా వద్దనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అందులో వచ్చే లాభాలైనా కానీ నష్టాలైనా కానీ మీరే భరించాలి కాబట్టి మీరు ఆలోచించుకొని తీసుకోవాలా వద్దనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఫైనల్గా మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని తీసుకోవాలా వద్దనేది మీరు నిర్ణయించుకోండి. అంతేగాని నేను చెప్పానని మాత్రం ఏ షేర్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. థ్యాంక్ యూ.